మనం ఈరోజు ఈ వీడియోలో మనకు వైరస్ ఎలా కంట్రోల్ కావాలి, అదేవిధంగా ముడత అనేది ఎలా కంట్రోల్ కావాలి తెలుసుకుందాం. వీటి కోసం మీరు ఇప్పటివరకు అనేక రకాల మందులను అయితే వాడే ఉంటారు. ఇప్పుడు ఈ వీడియోలో ఒక బెస్ట్ కాంబినేషన్ గురించి అయితే తెలుసుకుందాం. ఎందుకంటే ఈ ముడతని చూడండి, ఈ ముడత అనేది రసం పీల్చే పురుగులు అధికంగా రావడం వల్ల ఆకులు అనేవి ఈ విధంగా ముడుచుకుపోతాయి. అంటే తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ రసం పీల్చే కీటకాలు అనేవి అధికం అవడం వల్ల మొక్క ఈ విధంగా అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈ మొక్కను చూసినట్లయితే రసం పీల్చడం వల్ల పూత మొత్తం ఈ విధంగా అయ్యి రాలిపోవడం జరుగుతుంది. పూసిన పూత అనేది కాయ కాకుండా రాలిపోవడం జరుగుతుంది. అదేవిధంగా పూతలో బ్లాక్ ట్రిప్స్ అనేవి కూడా కనపడుతున్నాయి. ఈ బ్లాక్ ట్రిప్స్ కానీ ఎర్రనల్లి కానీ ఇవన్నీ ఎక్కువగా ఉండడం వల్ల ఈ విధంగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి కాంబినేషన్గా మీరు ఎన్నో కొట్టే ఉంటారు. ఎక్స్పోనస్ లాంటి మందులను అయితే వాడే ఉంటారు. ఇప్పుడు మనకు వైరస్ అనేది కంట్రోల్ అయ్యి ముడత అనేది పోవాలి. అదేవిధంగా ఈ బ్లాక్ ట్రిప్స్ అనేవి కూడా మొత్తం కంట్రోల్ కావాలి. ఈ విధంగా పూసిన పూత కాయగా మారాలి. కాబట్టి ఈ వీడియోలో మనం ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. మీకు అందరికీ తెలిసింది, ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త రకం మందు అయితే రావడం జరుగుతుంది. అయితే ఏ మందు వాడితే మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనే విషయాన్ని అయితే తెలుసుకోవాలి. ఈ పంటలో మొదటి స్టెప్ అనేది బాగానే ఉంది. అయితే రెండవ స్టెప్ వచ్చేసరికి ఈ విధంగా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే రైతులు వేరే పనుల్లో పడి కొంతవరకు మిరపపై శ్రద్ధని పెట్టకపోవడం వల్ల ఈ విధంగా అయితే అవుతుంది. అయితే మీకు టచ్చి అనేది తెలుసు, దీనిని 12.5 అదేవిధంగా 15% అనే టెక్నికల్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ టచ్చి కానీ కిఫెన్ కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటైతే వాడుకో. వీటితో పాటు ఇండోఫిల్ కంపెనీ వారి దమ్మునైతే వాడుకోవచ్చు. ఈ మందు యొక్క టెక్నికల్ వచ్చేసి టోల్ఫినెప్రోడ్ 15% ఈసీ, బైఫోటిన్ 5% అయితే ఉంటుంది. ఈ రెండు కాంబినేషన్లో అంటే దమ్ముతో కలిపి తెచ్చి కానీ కీఫన్ కానీ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా దమ్ము అనేది 1 లీటర్ నీటిలో 2 ml చొప్పున, అలాగే ఈ తెచ్చిని కూడా 1 లీటర్ నీటిలో 2 ml చొప్పున కలిపి పిచికారీ చేసినట్లయితే మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది. వీటి కాంబినేషన్ వల్ల బ్లాక్ ట్రిప్స్ ఎర్రనల్లికి ఇవి అయితే సరిపోతాయి. అలాగే వైరస్ అనేది ఇతర మొక్కలకి పాకుతుంటుంది. ఈ మొక్కను చూస్తే ఒక కొమ్మకి ఆకు అనేది ఈ విధంగా అవుతుంది. మన మిరప పంటలో ఈ విధంగా ముడుచుకుపోయిన ఆకులు కనపడినట్లయితే వెంటనే తగిన మందు పిచికారీ చేసి నివారించుకోవాలి. మిరపలో ఈ విధంగా ముడుచుకుపోయిన ఆకులు కనిపించిన వెంటనే తగిన మందు పిచికారీ చేసి నివారించుకోవాలి. లేకుంటే ఈ రసం పీల్చే పురుగులు అనేవి ఒక మొక్క నుంచి మరొక మొక్కకు పాకే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటి వరకు ఈ ట్రిప్స్ ఎర్రనల్లికి తెచ్చి దమ్ము గురించి అయితే తెలుసుకున్నాము. అదేవిధంగా ఈ వైరస్ అనేది చాలా కంట్రోల్ చేసుకోవాలి. కాబట్టి ఇవి స్ప్రే చేసిన 2 లేదా 3 రోజులకు కానీ మనం వైరోఫిల్ని పిచికారీ చేసుకున్నట్లయితే యాంటీవైరస్ యాంటీబ్యాక్టీరియాగా పనిచేయడం జరుగుతుంది. అంటే వైరస్ అనేది ఇతర మొక్కలకు వ్యాపించకుండా పనిచేస్తుంది. ఇది రైతులకి చాలా తక్కువ ధరలోనే లభిస్తుంది. ఇది ఆన్లైన్లో అంటే అమెజాన్లో కూడా తెచ్చుకోవచ్చు. ఈ వైరోఫిల్ అనేది ఆఫ్లైన్లోను అదేవిధంగా ఆన్లైన్లో కూడా తెచ్చి పిచికారీ చేసుకోవచ్చు. ఈ వైరోఫిల్ అనేది చెడు బ్యాక్టీరియాను చంపుతుంది. దీని ద్వారా వైరస్ని అయితే ఆపుతుంది. అయితే మనకు ఈ వాతావరణ మార్పుల వల్ల వచ్చే కొన్ని సమస్యలు అయితే ఉంటాయి. ఎందుకంటే వాతావరణం అనేది ఒకే విధంగా ఉండదు. ప్రస్తుతం చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉంది. ఈ వైరోఫిన్ అనేది 100% విషపూరిత ఉత్పత్తి అనేది అయితే జరుగుతుంది. ఇది మొక్కకు ఎలాంటి హాని చేయదు. ఇప్పటి వరకు మీకు చెప్పిన ఈ 2 డోసులు అనేవి పిచికారీ చేసుకున్నట్లయితే రెండో క్రాప్ అనేది సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మనం ఈ వీడియోలో వైరస్ ఎలా కంట్రోల్ కావాలి, అదేవిధంగా ముడత అనేది ఏ విధంగా కంట్రోల్ కావాలి, అదేవిధంగా వైరస్ అనేది ఒక మొక్క నుంచి మరో మొక్కకు వ్యాపించకుండా ఏ విధంగా నివారించవచ్చో తెలుసుకున్నాం. ఇప్పటి వరకు నా వీడియో చూశారంటే మీకు నచ్చిందనే భావిస్తున్నాను. కాబట్టి తప్పకుండా నా వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా తోటి రైతులకు ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పంపే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది.
ఈ వైరోఫిన్ అనేది యాంటీవైరస్ మరియు బ్యాక్టీరియాని అయితే కంట్రోల్ చేస్తుంది. గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే ప్రస్తుతం మిరప పంట అనేది కొంతవరకు ఆశాజనకంగానే ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులందరూ సరైన సమయంలో సరైన డోసులో సరైన మందును పిచికారీ చేసి అధిక దిగుబడిని అయితే పొందగలరు. నాకు ఉన్న అవగాహన అదేవిధంగా నాకు దొరికిన సమాచారం ప్రకారం మీకైతే ఈ వీడియో ద్వారా ఈ వివరాలు తెలియజేయడం జరిగింది. ఈ వీడియో తోటి రైతులకు ఉపయోగపడుతుందని భావిస్తే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.